కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే, మీరు ఫ్యాన్సే. వీడియో చూడండి అయితే. కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏంటి? అసలు ఫ్యాన్ అంటే ఏంటి తెలుసా మీకు? నిజంగా ఫ్యాన్స్ అయితే ఓకేనా, కళ్యాణ్ హౌస్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడకూడదు, అయినా సరే కళ్యాణ్ కోసం నేను ఎందుకు వీడియో చేశా? కళ్యాణ్ బ్రో నాకు ఇష్టం కాబట్టి నేను వీడియో చేశా. నేను మాట్లాడలేని సిచ్యువేషన్, మాట్లాడకూడదు, మాట్లాడితే కుట్లు తెగితే ప్లస్ ఇక్కడ బోన్ కూడా మళ్ళీ ఫ్రాక్చర్ అవకాశం ఉంది. అయినా మాట్లాడుతున్నా ఎందుకు? సో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో నాకైతే ఒక్కొక్కడు పెట్టిన వీడియోలకి బ్లడ్ బాయిల్ అయిపోతుంది. కానీ రియాక్ట్ అవ్వలేకపోయా 3 days కూడా, ఎందుకంటే అప్పుడు నా మాటలు రాలేదు. అయినప్పటికీ కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కళ్యాణ్ పడాలా బ్రో నిజంగా డబ్బులు తీసుకున్నాడా? సో నిజంగా ప్రమోషన్ చేశాడా? అది అంటుండ్రో జనాలకు తెలియాలి. సో నేను చెప్తాను కదా, చాలా వరకు వెళ్తుందని నేను వీడియో చేశా. ఇంకోటి ఏంటంటే, నేను కళ్యాణ్ స్టార్టింగ్ నుండి సపోర్ట్ చేస్తాను మీకు తెలుసు. మీరు నిజంగా ఫ్యాన్స్ అయితే కళ్యాణ్కి నేను మంచిగా మాట్లాడతాను, లేదంటే రాగు మాట్లాడతాను మీకు తెలుసు, ఓకేనా? సో వీడియో చూసి ఓకే వీడియోలో బాగుంది అన్న విధంగా మీరు కామెంట్ చేయాలంటే నేను ఇది కళ్యాణ్ గురించి రాంగ్గా స్ప్రెడ్ చేయను. సో కళ్యాణ్ గురించే మాట్లాడతాడు, ఎందుకంటే కళ్యాణ్ డైవర్ట్ ఫ్యాన్ కాబట్టి అని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా బ్యాడ్గా వచ్చేసి ఆ థంబ్నెయిల్ ఏంటి, ఆ వీడియో ఏంటి? అరే బాబు, నేను పెట్టింది ఏంటి? కళ్యాణ్ పడాలా అడ్డంగా దొరికిపోయాడా? ఓకేనా? అక్కడ థంబ్నెయిల్ వీడియో ఏంటి? సేమ్ వీడియో. యూట్యూబ్ రూల్స్ ప్రకారం మన వీడియో ఏం పెడితే థంబ్నెయిల్ అదే పెట్టాలి, ఓకేనా? ఇక్కడ అవుట్ మనీ యూట్యూబ్ అంటే యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పి వీడియో చేసి కళ్యాణ్ పడాల ఫోటో పెడితే నాకు యూట్యూబ్ వాడు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. సో అక్కడ వీడియో ఏంటి? కళ్యాణ్ పడాలని చేయని దొరికిపోయాడా? ఒక లిటిల్ కృష్ణ ఏ దగ్గర డబ్బులు తీసుకున్నాడా? సో అదైనా వీడియో కాబట్టి వీడియో చేశాను. నిజానికి తీసుకున్నాడా లేదా అనేది నేను క్లారిటీ చేశాను, అది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకుండా కొంతమంది తెలిసి తెలియక కామెంట్స్ పెట్టద్దు. మీరు పెట్టే కామెంట్ చాలా బాధాకరంగా ఉన్నాయి. సో దయచేసి మీరు నిజమైన ఫ్యాన్ అయితే మాత్రం అలా కామెంట్ పెట్టరని అనుకుంటున్నా. కామెంట్ పెట్టిన వాళ్ళు దయ్య గారు ఒకరు, నెక్స్ట్ అమృత పెనుమనేని ఒకరు, ఇంకా ఎవరు ఉన్నారు. సో చెప్తాను కదా, మీరు ఒక లేడీసే, మీరు ఒక ఓకేనా, ఇలాంటి కామెంట్లు దయచేసి పెట్టద్దు. మీరు నిజమైన ఫ్యాన్ అయితే వీడియో చూడండి, వీడియో నేను తప్పు మాట్లాడితే కామెంట్ చేయండి. అంతవరకు ఎందుకు? కళ్యాణ్ గురించి ఎవడని తప్పు మాట్లాడితే నేను ఊరుకోను, ఎందుకంటే నేను డైహార్డ్ ఫ్యాన్. మీలా కామెంట్ చేయను, ఏదో నిచ్చి పడేస్తా. ఎగ్జాంపుల్ నా బాబు ఇప్పుడు వచ్చి వీడియో చేస్తున్నా, కారణం కళ్యాణ్ గురించి ఎవరైనా ఏమన్నా సరే తట్టుకోలేను, ఎందుకంటే కళ్యాణ్ స్టార్టింగ్ నేను అంత సపోర్ట్ చేస్తూ ఉంటా. సో అది నా బాధ్యత. సో ఎవరైతే మీరు నన్ను ట్రూ అనుకుంటే సపోర్ట్ చేయండి, లేకపోతే అది మీ ఇష్టం.